ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పిన్ని గారు నేను ఆటోలో ఎందుకు వెళ్ళాలంటే చాలు రేఖ. నేను ఇంకా రెండు రోజులు జైల్లో గడపాల్సి వస్తుందని నాకేం పెద్దగా బాధగా లేదు. కానీ ఎందుకు బాధగా ఉందంటే నేను వేరే ఎవరికి సహాయం చేయలేను. నేను వాళ్ళకి హెల్ప్ చేయడానికి వస్తాను అని. ఐఎమ్ సారీ రాఘవ్. కానీ హలో, వాట్? ఓకే. ఏమైంది మేడం, ఈరోజు మీరు ఆఫీస్లో పేమెంట్స్ చెక్స్ మీద సంతకం కూడా చేయలేదా? మీకు తెలుసు కదా ఆ పేమెంట్స్ సూర్యవంశీ కన్స్ట్రక్షన్ ని సజావుగా నడపడానికి ఎంత అవసరమో. అది నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత సైన్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు ఆఫీస్ నుంచే కదా వస్తున్నావు. అవును పిన్ని గారు, కానీ నేను రాఘవ్ బెయిల్ పేపర్స్ తీసుకొద్దామని అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ ఏ పేపర్స్? నువ్వు ఇక్కడికి టైంకి తీసుకురాలేకపోయిన పేపర్సా? పదండి మిస్టర్ రాఘవ్. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్. చూస్తుంటే నేను నీకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి తప్పు చేశాననిపిస్తుంది. అందరూ చెప్పేది నిజమే. పెద్ద పెద్ద నిర్ణయాలు వయసులో ఉన్న జోష్తో కాదు, అనుభవంతోనే తీసుకోవాలి. అత్తయ్య, మీరు తప్పుగా అనుకోకపోతే ఈ రోజు నుంచి మీరు నా కంపెనీని చూసుకుంటారా? నిజానికి ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచి. లాయర్ గారు, మీరు పవర్ ఆఫ్ అటార్నీకి కొత్త పేపర్స్ రెడీ చేయండి. అత్తయ్య పేరు మీద నేను సైన్ చేసిస్తాను. నీకెలా కరెక్ట్ అనిపిస్తే అలా. ఐఎమ్ సారీ రాఘవ్. మీరు పవర్ ఆఫ్ అటార్నీ పిన్ని గారికి ఇచ్చి మంచి పని చేశారు. నాకు అది అక్కర్లేదు కూడా. కానీ ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకండి. పదండి ఇన్స్పెక్టర్. దీన్నే అంటారు చెక్ అండ్ మెట్. అరే శైలజ వచ్చేసింది. వాయించండి వాయించండి. ఆపండి. శైలజ, ఇదంతా రాఘవ వస్తున్నాడని చేస్తున్నావు. రాఘవ్ ఈరోజు ఇంటికి రావట్లేదు. ఏంటి? ఎందుకంటే వాడికి బెయిల్ దొరకలేదు. వాడింకా జైల్లోనే ఉండాల్సింది. శైలజ, అత్తయ్య రాఘవని ఇంటికి ఎందుకు రాలేదో చెప్పండి. ఎందుకంటే నేను ముఖ్యమైన పేపర్స్ తీసుకుని కోర్టుకి టైంకి రీచ్ అవ్వలేకపోయాను. నా వల్లే రాఘవ్ బెయిల్ హియరింగ్ ఈరోజు అవ్వలేదు. మీరు మా అన్నయ్య మీద పగ తెచ్చుకోవడానికి ఒక్క అవకాశం కూడా వదిలిపెట్టారు కదా. లేదంటే ఏ వ్యక్తి అయితే తన పనిలో ఎప్పుడు ఎలాంటి తప్పులు చేయరో, స్పెషల్లీ తన పుట్టింటికి వస్తే, ఇన్ఫాక్ట్ తను టైం కంటే ముందే వచ్చేస్తారు. టైం కాదు కదా, పిలవకుండానే వచ్చేస్తారు. కానీ మా అన్నయ్య విషయానికి వస్తే మాత్రం అదే సేమ్ వ్యక్తి ఎప్పుడు ఇన్ని తప్పులు ఎలా చేయగలరు అసలు? అది ఎందుకు అంటే మీకు మా అన్నయ్య గురించి ఇంతకు ముందు ఎలాంటి దిగులు లేదు రేఖా చౌదరి. ఆయన ఏ రోజుకి కూడా
అమ్మా ఉన్నతి, శాంతించమ్మా. జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు రేఖ నానా మాట్లాడడం వల్ల ఏంటి ప్రయోజనం? ఉన్నతి, శైలజ, తనకు నువ్వైనా నచ్చజెప్పు. ఏం నచ్చ చెప్పాలి? మోహన్ గారు, జరగాల్సిందేదో జరిగిపోయింది. అలా అనే విషయాన్ని ముగించేయలేం కదా. ఈరోజు రేఖ చేసిన పనికి పరిణామం మొత్తం నా రాఘవే అనుభవించాల్సొస్తుంది. ఒక్కొక్క క్షణం నా రాఘవ జైల్లో గడుపుతున్నాడు కదా, ఆ ఒక్కొక్క క్షణం నాకు చావు కంటే దారుణమే. అత్తయ్య గారు, మేమందరం మీ బాధను అర్థం చేసుకోగలం, కానీ నాకైతే అనిపించట్లేదు రేఖ ఇదంతా కావాలని చేసుంటుందని. సారీ బిక్కో సిస్టర్, ఎదుటి మనిషి ఏం ఆలోచిస్తారో అది ఇంపార్టెంట్ కాదు, ఎదుటి మనిషి ఏం చేస్తారో అదే ఇంపార్టెంట్. అండ్ ఈ రోజు రేఖ ఏదైతే చేసిందో, ఇన్ఫాక్ట్ ఈ రోజు రేఖ ఏదైతే చేయలేదో దాని కారణంగా రాఘబ్రో ఇంకా జైల్లో ఉన్నారు. ఎవరికి తెలుసు ఎప్పటి వరకు జైల్లో ఉంటారో ఏంటో. మీరు చెప్పేది నిజమే దివ్య వదిన. మనిషి ఏం మాట్లాడతాడో అది అస్సలు ముఖ్యం కాదు. మిగతా వాళ్ళకి అనిపించినట్టు మీకు కూడా ఇదే అనిపిస్తుందా? రాఘవ్ గురించి నాకు దిగులు లేదనో, లేదంటే ఇదంతా నేను కేవలం ఆయన బాధ పెట్టడానికే మీరు చేశానంటారా? అలా అనుకుంటున్నారంటే నా గురించి మీకు తెలియనట్టే అనుకుంటాను. నేను మీకు మాటిస్తున్నాను, నేను ఏం చేయాల్సి వచ్చినా సరే నేను రాఘవ్ని కేవలం జైలు నుంచి తీసుకురావటమే కాదు, ఆయన మీద పడ్డ అబద్ధపు ఆరోపణల్ని లేకుండా చేస్తాను. ఆయన్ని నిరపరాధిగా నిరూపించి తీరుతాను. దీనికోసం నేను ఏమైనా చేస్తాను. మిస్ మెడోనా, అప్పుడప్పుడు నీ కారణంగా నా ముఖంలో చిరునవ్వు వచ్చేస్తూ ఉంటుంది. ఓ మై గాడ్, అత్తగారు నా బుగ్గకిల్లారా? భాస్కర్, షఫీక్ వాళ్ళ అమ్మి ఎలా ఉన్నారు? ఆవిడకి చెప్పు, నేను ఆవిడ కొడుకు స్థానాన్ని అయితే తీసుకోలేను, కానీ ఆవిడకి అండగా నేను ఎప్పుడూ ఉంటానని చెప్పు. సార్, ఆవిడ ఎవరితో కూడా మాట్లాడడం లేదు, ఎవరిని కలవట్లేదు కూడా. ఈ రోజు కూడా ఆవిడ నా వైపు ఎప్పుడు చూసారో తెలుసా? నేను ఆవిడతో చెప్పినప్పుడు, మీరు ఆవిడ్ని కలవడానికి వస్తున్నారన్నప్పుడు. బహుశా ఇప్పుడు నాకు బెయిల్ కూడా దక్కకపోవచ్చు. భాస్కర్, గుర్తుందా నేను అదే ఏరియాలో ఒక స్కూల్ కట్టించాను కదా? అప్పుడు ఆవిడ ఒక్కరే నా కోసం శంకుస్థాపనకి కొబ్బరికాయ కొట్టారు. అవును సార్, పైగా షఫీక్కి అప్పుడు చాలా కోపం వచ్చింది కూడా. వాళ్ళ అమ్మ ఎన్ని లడ్డూలు చేశారో అవన్నీ మీకే పెట్టేశారు అని, తన కోసం ఆవిడ ఒక్క లడ్డూ కూడా ఉంచుకోలేదు అని. సార్, మీరే వాళ్ళిద్దరు ధైర్యం. వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళకి అండగా ఉన్నంతకాలం ఎవ్వరూ వాళ్ళని ఏమీ చేయలేరు అని. భాస్కర్, ఇక్కడి నుంచి ఇంకా నువ్వు వెళ్ళడం మంచిది. అలాగే సార్, మీరు జాగ్రత్తగా ఉండండి.